महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ మనకి ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉద్యోగస్తులకి అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే ద్వాదశ రాసుల వారికి ఉద్యోగాలలో వీళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఎవరికైనా ప్రమోషన్లు కావచ్చు, ఇలాంటి ఎదుగుదల అభివృద్ధి ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాల్లో మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా లాభదాయకంగా ఉండడం, ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి ఒక రాజయోగంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏవైనా వీళ్ళకి ప్రమోషన్ విషయాల్లోనూ ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఏమైనా ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళడం, ప్రమోషన్లు, మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, జీవన భృతి పెరగడము, అలాగే ఆర్థిక వృద్ధి అంటే ఈ ప్రమోషన్ల ద్వారా జీతం కూడా పెరగడము, ఇలాంటివి పై అధికారుల ఒత్తిడి గతంతో కానీ పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి అధికారుల ఒత్తిడి తగ్గడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అయితే వీళ్ళకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది కూడా జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వృషభ రాశి వారికి ఇక్కడ దశమంలో శని యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా ఉండడం వల్ల ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు లేదా అధికారుల యొక్క ఒత్తిడులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే కొంచెం కష్టపడి చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కొత్త ఉద్యోగాల్లో మారిన, ప్రమోషన్స్ వచ్చి మారిన అంటే వీళ్ళకేమి ఉద్యోగాల్లో మార్పులు ఉండవు అని కాదు, ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు కూడా కాస్త అధికారుల యొక్క ఒత్తిడి అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాస్త సహనం వహించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు చేసే పనిలో శ్రద్ధ వహించుకుంటూ అక్కర్లేని విషయాలకు దూరంగా ఉండడం ద్వారా కొంత ఒత్తిడి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ మిథున రాశి వాళ్ళకు కూడా కొంత ప్రమోషన్లు, ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. అయితే కాస్త ఉద్యోగాలలో ఒత్తిడి కూడా వీళ్ళకి అధికారుల యొక్క ఒత్తిడి కావచ్చు, లేదా వీళ్ళే అధికారులు అయి ఉన్నారనుకోండి, కింద ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కూడా కొంత టెన్షన్స్ ఇలాంటివి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కొంత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కానీ కొంత కాలయాపన జరిగి అప్పుడు ఉద్యోగాలు రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి కాస్త చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, లేదా ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా స్థిరత్వం లేని ఉద్యోగం అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఒక స్థిరత్వమైన ఉద్యోగం రావడము, దీంతో కూడా మంచి మార్పులు, అలాగే ప్రమోషన్లు, వీటి ద్వారా ఉద్యోగం ద్వారా ఒక్కోసారి ఉద్యోగం కోసం స్థల మార్పులు జరగడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగ విషయాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకు కూడా ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి ఉంటూనే వాళ్ళ యొక్క ప్రశంసలు కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు అందుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి అధికారుల యొక్క ఒత్తిడి ఉంటూనే మీరు చేసే పని పట్ల, శ్రద్ధ పట్ల పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. మొదట అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత మన్ననలు పొందడం ద్వారా మీరు కాస్త ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడడం అనేది మాత్రం ఇక్కడ మనకి ఖచ్చితంగా జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఎవరైనా ప్రమోషన్ అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేదా ఒక స్థిరత్వం ఏర్పడడం ఇలాంటివి కూడా జరుగుతాయి.
కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇంకా కన్యారాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో గత కొంతకాలంగా మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఉద్యోగాలు చేసే చోట మీకు కీర్తి గౌరవాలు ఇలాంటివన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది. ఉద్యోగాల్లో మంచి మార్పులు, జీతభత్యాలు పెరగడం, అలాగే ఒక పర్మనెంట్ ఉద్యోగము, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పెరగడము లేదా ఉద్యోగ అవకాశాలు రావడము ఇలాంటివన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి చూసుకుంటాయి. కాబట్టి ఉద్యోగ రంగాల్లో ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళు వృత్తిపరంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు, మంచి ట్రాన్స్ఫర్లు కూడా నచ్చిన చోటకి అవ్వడం, అంటే వీళ్ళకి ఎక్కడైతే కోరుకుంటున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్లు అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతాయి. తదుపరి ఇంకా తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఉద్యోగాలలో కాస్త ఒత్తిడి మాత్రం ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి, అలాగే కొంచెం అంటే ఎలా అంటే ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా తగిన గుర్తింపు అనేది లభించకపోవడం వల్ల కొంత నిరుత్సాహం కూడా ఏర్పడుతుంది. కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తులారాశి వాళ్ళు కాస్త కొద్దిగా కష్టపడి వెళ్తే తగ్గ ఫలితం అనేది ఉంటుంది. అలాగే ప్రమోషన్లు కూడా ఉంటాయి. అయితే వీళ్ళకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, అలాగే ట్రాన్స్ఫర్లు అవ్వడము, ఒక్కోసారి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తున్నా కూడా వీళ్ళకి తప్పక ఉద్యోగపరంగా చేయాల్సి వస్తుంది. అలాగే ఇంక్రిమెంట్లు అలాంటివి కూడా పెరగడము, లేదా ఉద్యోగాలలో మార్పు వల్ల అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ మారడం వల్ల కూడా కొంత అధికారం అంటే ప్రాజెక్ట్ మారడం వల్ల కూడా వాళ్ళ జీవన భృతి పెరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి మొత్తం మీద ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కొంత అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే శ్రమ మాత్రం కాస్త అధికంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే ఉద్యోగస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి. అలాగే వీళ్ళు ఏవైతే అనుకున్న చోట్లు ఉన్నాయో అనుకున్న చోట్లకి మార్పులు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, అలాగే వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎంతో కాలంగా ఒక మంచి ఉద్యోగం కోసం కావచ్చు, దానికోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభించడము, వీళ్ళకి నచ్చిన వృత్తిపరంగా వీళ్ళు ఉద్యోగాలు చేయడం, పై అధికారుల యొక్క మన్ననలు పొందడం ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి వీళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలతోనే ఉన్న మధ్య మధ్యలో చిన్న చిన్న ఒత్తిళ్ళు అనేవి మాత్రం ఉద్యోగస్తులకి తప్పవు. కొద్దిగా ప్రమోషన్ల ద్వారా వీళ్ళకి మంచి పరపతి అంటే ప్రమోషన్ల ద్వారా స్థాయి పెరిగినా కూడా దానికి తగ్గ ఒత్తిడి మాత్రం అధికంగానే ఉండడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు, ప్రమోషన్లు, మార్పులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు కూడా కొంత ఉద్యోగాల్లో పనుల ఆలస్యమైన మొత్తం మీదకి పనులు పూర్తి చేసుకోవడం, ఓవరాల్గా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఉద్యోగస్తులకు కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి చూసుకున్నప్పుడు ఉద్యోగస్తులకి గత కొంతకాలంగా ఏవైతే అధికారుల ద్వారా ఒత్తిళ్ళు గురి అవుతున్నారో ఆ ఒత్తిళ్ళన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఎవరైనా ఉద్యోగాల కోసం అంటే ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో వాటిల్లో ఏమైనా పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకోవాలన్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం, అలాగే ప్రమోషన్ల ద్వారా ఆర్థిక వృద్ధి పెరగడం, అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం ద్వారా జీతాలు పెరగడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే ఏదైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలి అనే లక్ష్యాన్ని అనుకున్నప్పుడు మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఛేదించడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఉద్యోగస్తులు ఏదైనా ముఖ్యంగా మనం ఏదైనా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినప్పుడు కూడా మంచి ప్రశంసలు పొందడము అధికారుల ద్వారా ఇలాంటివన్నీ కూడా పొందడం అనేది మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. తదుపరి కుంభరాశి వారికి చూసుకున్నప్పుడు కుంభరాశిలో ఉద్యోగాల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఉన్నా కూడా వాళ్ళ యొక్క తెలివితేటలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే వాక్స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి
కాస్త జాగ్రత్తగా మాట్లాడితేనే కాస్త కొంచెం ఉంటుంది. ప్రతిదాన్ని కూడా కొంచెం కాన్ఫిడెన్స్గా మాట్లాడడం, అలా చేయడం ద్వారా మీ మీద అంటూ ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాస్త అధికారులకు ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పులు, ప్రమోషన్లు లేదా ఉద్యోగాల్లో చిన్న చిన్న చిరాకులు, ఒత్తిళ్ళు కూడా ఏర్పడడం అనేది ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ ఉద్యోగాలలో చిన్న చిన్న ఒత్తిడులు, లేకపోతే అధిక శ్రమ, సమయాన్ని ఎక్కువగా ఉద్యోగంలోనే గడపడం, ఇలాంటివి కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మీనరాశి వారికి కూడా కాస్త పని ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు అసలు వీళ్ళకి ఏదైతే పనులు చేసుకుంటారో ఆ పనులు తప్ప వీళ్ళకి సంబంధం లేని పనులు చేయించడం, వీళ్ళకి నచ్చని పనులు చేయించడం, ఇలాంటివి ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి మీనరాశి వాళ్ళకి. అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడి, మాట పట్టింపులు, లేదా ఏదైనా ఒక మాట సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండడం, అలాగే ఒక్కోసారి ప్రమోషన్లు జరిగిన అంటే ట్రాన్స్ఫర్లు అయినా కూడా నచ్చని చోటుకి వెళ్ళడం, లేదా ట్రాన్స్ఫర్లు అవ్వకపోయినా కూడా ఏదో కొంతకాలం పాటు ఏదో కొంత సమయానికి ఏదైనా వేరే పనుల మీద వేరే బ్రాంచ్కి పంపించడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఆ వాతావరణాలు అవి నచ్చకపోవడం, అక్కడ ఉన్న మనుషుల ప్రవర్తన నచ్చకపోవడం, కానీ చేయాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో కనపడుతూ ఉండడం వల్ల ఉద్యోగ విషయాలలో కాస్త కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం ద్వారా కొంత ఒత్తిడిని అధిగమించడం, నచ్చని విషయాలని పక్కన పెట్టి మీకు ఏవైతే పని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఆ పని మీద ఫోకస్ చేయడం ద్వారా కొంత మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఈ ఉద్యోగ విషయాలలో మనం ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారి గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి బాగుండడం, కొన్ని రాశుల వాళ్ళకి బాగాలేకపోవడం అనేది ఉంది. అయితే ఇక్కడ ఏవైతే మనం చెప్పుకున్న రాశుల్లో కాస్త కొంచెం అధికారుల యొక్క ఒత్తిళ్ళు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు సరైన సమయంలో రాలేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఉండడం, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా ఒక అంటే ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు కదా, ఉద్యోగానికి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో కూడా శ్రీరామ జై రామ జై జయ రామ అనే నామాన్ని 11 సార్లు చదువుకుని బయటకు వెళ్ళడం ద్వారా ఉద్యోగాలలో ఏవైనా ఇబ్బందులు, ఏదైనా ఆ రోజు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవన్నీ కూడా ఆ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం బట్టి నివృత్తి అవ్వడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.